హలో ఎవ్రీవాన్, బాగున్నారా? వినాయక చవితి అనగానే ఇవాల్టి రోజున పొద్దున్నే లేచి అమ్మ తలకి నూనె పెట్టి తలంటి పోసాక నాన్నతో పాటు వెళ్ళి పుచ్చి వినాయకుడిని ఆయన్ని రెడీ చేయడానికి వస్త్రాలు, పందిరి, పత్రాలు అన్నీ తెచ్చి అమ్మకి వంటలో సహాయం చేస్తూ, అన్నయ్య ఏమో లేట్గా లేచాడని తిట్లు తింటూ, నేనేమో గుడ్కల్లా అన్ని పనులు చేసేస్తూ, అలా మొత్తానికి లంచ్ టైంకి పూజ ఎప్పుడెప్పుడు అవుతుందా, ప్రసాదం ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ, సాయంత్రం అయ్యేసరికి ఇంటి చుట్టుపక్కల ఉన్న బొజ్జ వినాయకులందరినీ చూడటానికి సైకిల్ వేసుకొని తిరిగేయటం. మెయిన్గా అమ్మ నాన్నతో పాటు ఖైరతాబాద్ గణేష్ చూడడానికి స్కూటర్ మీద వెళ్ళటం, ప్రతి పండాల్లో ప్రసాదం తినేయటం. ఎంతైనా అప్పటి రోజులే బాగుండేవి. టైంతో పాటు అన్నీ మారాయి. సిటీ మారిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, మనము పెద్దవాళ్ళం అయిపోయాం, ఆ ఖైరతాబాద్ గణేశుడు కూడా. ఇప్పుడు వినాయక చవితి అనగానే అమ్మయ్య హాలిడే వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఇన్ని మారినా అదేంటో ఆ ఎక్సైట్మెంట్ ఇంకా అలానే ఉంది. ఇప్పటికీ నాన్నతో వెళ్ళి విగ్రహం తీసుకురావటం, అమ్మకి వంటలో సహాయం చేస్తూ అలా కాస్త టేస్ట్ చేద్దామని ట్రై చేయటం, అన్నయ్య ఏమో ఇంకా తిట్లు తిన్నాం. ఈ నవరాత్రులు సిటీ మొత్తం తిరిగి విగ్రహాలు చూడటం. ఒకప్పుడు సైకిల్ మీద, స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నాం. ఆఫీస్కి వెళ్తూ వస్తూ వీకెండ్ వస్తే హాయిగా ట్రాఫిక్ని తప్పించుకొని మెట్రోలో ఖైరతాబాద్ వెళ్ళిపోయి మనకన్నా ఎంతో ఎత్తు ఎదిగిన బొజ్జ గణపయ్య దర్శనం చేసుకొని తనివి తీరా దండం పెట్టుకోవటం, మళ్ళీ తిరిగి మెట్రోలో ఇంటికెళ్తూ మిగతా గణపయ్యల్ని చూస్తూ హాయిగా వీకెండ్ ఎంజాయ్ చేయటం. ఎన్ని మారినా కొన్ని మెమరీస్ అలాగే ఉండిపోతాయి కదా. అలాగే చకచక మెట్రో రైల్లా పరిగెడుతున్న మన జీవితాల్లో, వాయువేగంతో మారుతున్న మన జీవితాల్లో సాయంకాలం వేళ చల్లని కబుర్లు చెప్పుకుందామని మళ్ళీ వచ్చేసాం. ప్రెజెంటింగ్ టు యూ మెట్రో ముచ్చట్లు సీజన్ 2. మళ్ళీ ఇలాగే ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుందాం, త్వరలోనే కలుద్దాం. ఆ చల్లని గణపయ్య మన జీవితాల్లో విఘ్నాలన్నీ తొలగించి మనల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ మీ హైదరాబాద్ మెట్రో తరపున వినాయక చవితి శుభాకాంక్షలు.